మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అరికట్టేందుకు నల్గొండ జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసు తనిఖీలు చేశారు. పట్టణంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండులలో డీఎస్పీ రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో మ్యాగీ అనే పేరు గల నార్కోటిక్ డాగ్ తో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైలు, బస్సులు నిశితంగా తనిఖీ చేశారు. పట్టణంలోని పాన్ షాపులు, కిరాణా షాపులను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ రవాణా చేసినా, విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలు నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గంజాయి డ్రగ్స్ రవాణా, నిల్వ, విక్రయం సమాచారం ఎవరికైనా లభిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ నార్కోటిక్ డాగ్ అంటే ఏదైతే మాదక ద్రవ్యాన్ని గుర్తించగలదో ఆ డాగ్ ద్వారా మిర్యాలగూడ పట్టణంలోని రద్దీ ప్రదేశాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, సుందర్ నగర్ ఏరియా వీటన్నిటిని కూడా మాకున్నటువంటి మొత్తం బలగాలతోటి భారీగా చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు ఏదైతే నెంబర్ ప్లేట్ లేకుండా, రిజిస్ట్రేషన్స్ లేకుండా ఉన్నాయో, ఎవరైతే ఈ ఏరియాలో మాకు అనుమానితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లను కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. దీంట్లో మాకు ఏదన్నా దొరికినటువంటి ఆనవాళ్లను బట్టి చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. సో ప్రజలందరికీ కూడా మీ ద్వారా మేము తెలియజేయాల్సింది ఏంటంటే, ఎవరికైనా ఈ నార్కోటిక్ మాదక ద్రవ్యాల గురించి సమాచారం ఉంటే మీరు పోలీసు వాళ్ళకి తెలియజేయండి. ఖచ్చితంగా దీని మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని పిల్లల భవిష్యత్తు పాడు కాకుండా చూసేటటువంటి అవకాశం ఉంది. పట్టణంలో ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ నార్కోటిక్ డాగ్ అంటే ఏదైతే మాదక ద్రవ్యాన్ని గుర్తించగలదో ఆ డాగ్ ద్వారా మిర్యాలగూడ పట్టణంలోని రద్దీ ప్రదేశాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, సుందర్ నగర్ ఏరియా వీటన్నిటిని కూడా మాకున్నటువంటి మొత్తం బలగాలతోటి భారీగా చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు ఏదైతే నెంబర్ ప్లేట్ లేకుండా, రిజిస్ట్రేషన్స్ లేకుండా ఉన్నాయో, ఎవరైతే ఈ ఏరియాలో మాకు అనుమానితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లను కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. దీంట్లో మాకు ఏదన్నా దొరికినటువంటి ఆనవాళ్లను బట్టి చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. సో ప్రజలందరికీ కూడా మీ ద్వారా మేము తెలియజేయాల్సింది ఏంటంటే, ఎవరికైనా ఈ నార్కోటిక్ మాదక ద్రవ్యాల గురించి సమాచారం ఉంటే మీరు పోలీసు వాళ్ళకి తెలియజేయండి. ఖచ్చితంగా దీని మీద చట్టరీత్యా చర్యలు తీసుకొని పిల్లల భవిష్యత్తు పాడు కాకుండా చూసే. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు